గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం నిన్నటి క్వశ్చన్స్ లో గ్రాఫ్ ఒకటి నేర్చుకున్నాం. ఈ రోజు ఇంకో గ్రాఫ్ నేర్చుకున్నాం. మనకు 6 మార్క్స్ రావాలంటే 2 గ్రాఫ్స్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అందులో ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ అయిపోయింది. ఈ రోజు లీనియర్ పేర్ ఈక్వేషన్ క్వశ్చన్ చూడాలి. x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వశ్చన్ ఇస్తారు, మనం కంపేర్ చేయాలి. కంపల్సరీ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 తో మన ఈక్వేషన్ కంపేర్ చేయాలి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని ఫస్ట్ దాంతో, సెకండ్ ఈక్వేషన్ ని సెకండ్ దాంతో కంపేర్ చేయాలి. ఇక్కడ లేదు కదా, ఎక్స్ కు ఏం లేదంటే 1 ఉంది, అంటే కంపేర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 1, a1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ y కోఎఫిషియంట్ -1 ఉంది, అంటే b1 ఈజ్ ఈక్వల్ టు -1, c1 ఈజ్ ఈక్వల్ టు ఏముంది 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. a2x, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 3 ఉంది, అంటే a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఏముంది +2 ఉంది కాబట్టి +2, c2 ఈజ్ ఈక్వల్ టు -2. ఇలా కంపేర్ చేసుకున్నాక a1/a2, b1/b2, c1/c2 ఇలా మనం ఈక్వేషన్ సాల్వ్ పెట్టుకోవాలి. a1/a2, b1/b2, c1/c2. a1 ఎంత వచ్చింది 1, a2 ఎంత వచ్చింది 3, 1/3, b1 ఎంత -1/2, c1 1/-2. ఇలా మనకు గ్రాఫ్ లో 6 మార్క్స్ రావాలంటే కంపల్సరీ మనకు దీనికి ముందే ఆన్సర్ తెలిసిపోతుంది ఎలా వస్తుందో అని. ఎలా చూడండి, a1/a2, b1/b2 నాట్ ఈక్వల్ టు వచ్చింది. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఫస్ట్ నాట్ ఈక్వల్ టు 2 వస్తాయి. ఇప్పుడు 1 -1 సేమ్ కాదు, 3 2 సేమ్ కాదు, కాబట్టి ఈ రెండు నాట్ ఈక్వల్ టు, అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే మన గ్రాఫ్ ఇలా రావాలి, కంపల్సరీ ఇంటర్సెక్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 లో 1/2, 1/2, 3/4 అని అలా వచ్చింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2, 1/2 సేమ్ వచ్చాయి, కానీ ఇది రెండు సేమ్ రాలేదు, 1/2, 3/4. అంటే ఇది నాట్ ఈక్వల్ టు, అంటే మన b1/b2 c1/c2 అని వచ్చింది కదా క్వశ్చన్. అంటే మన గ్రాఫ్ ఇలా ప్యారలల్ గా వస్తుంది. అంటే మనకు ముందే ఆన్సర్ తెలిసిపోతుంది. గ్రాఫ్ లో ముందే మనం a1/a2, b1/b2, c1/c2 ఆన్సర్ కనుక్కుంటే మనకు గ్రాఫ్ ఫస్ట్ నాట్ ఈక్వల్ అయితే ఇంటర్సెక్ట్ అవుతుంది, సెకండ్ థర్డ్ నాట్ ఈక్వల్ అయితే ప్యారలల్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఈక్వల్ వచ్చినాయి అనుకుందాం, అంటే a1/a2, b1/b2, c1/c2 అన్ని ఈక్వల్ వచ్చింది అనుకోండి, గ్రాఫ్ ఎలా వస్తుంది కోఇన్సిడెంట్ అవుతుంది, అంటే ఒకే లైన్ లో అన్ని పాయింట్స్ వస్తాయి. ఇలా మన గ్రాఫ్ కనుక్కోవడం చాలా ఈజీ. అంటే గ్రాఫ్ మనం ఈజీగా మన ఆన్సర్ కరెక్టా కాదా కూడా చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a1/a2, b1/b2 మనకి ఇచ్చిన క్వశ్చన్ ని ఇలా నాట్ ఈక్వల్ టు వచ్చింది, అంటే ఫస్ట్ రెండు నాట్ ఈక్వల్ టు వచ్చింది, అంటే మన ఆన్సర్ ఎలా ఉండాలి ఇంటర్సెక్ట్ అవుతుందని తెలుసుకోవాలి. దానికోసం మన గ్రాఫ్ చేసేటప్పుడు దీనికి ఒక టేబుల్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మన గ్రాఫ్ లో పాయింట్స్ పెట్టాలంటే ఈ టేబుల్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనం y కావాలి మనకు ఆన్సర్. ఇక్కడ ఏముంది -y ఈజ్ ఈక్వల్ టు, ఈ +x అటువైపు పోతే -x అవుతుంది, +1 అటుపోతే -1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి y కి ఒకటే y వాల్యూనే ఉండాలి, మైనస్ కంటే ఏమి ఉండకూడదు. కాబట్టి ఇందులో మైనస్ కామన్ తీస్తున్నా, కామన్ తీస్తే x ఏమైంది ప్లస్ ఉన్నది, మైనస్ అయితే మైనస్ ఉన్నది ప్లస్ అయింది. ఇది x మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది, -1 ప్లస్ అయింది, అందుకు మైనస్ కామన్ తీసిన కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు x + 1. ఇప్పుడు నాకు x y టేబుల్ కావాలి, అంటే x కి ఏం పెట్టుకుంటున్నా 0 పెట్టుకున్నా, 0 + 1 ఈజ్ ఈక్వల్ టు 1. x 0 పెడితే y వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ 1 వాల్యూ పెడుతున్నా, 1 + 1 ఏమవుతుంది 2. x 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 2 వస్తుంది. ఇలా మనం ఫస్ట్ ఒక టేబుల్ ని చేసుకున్నాక ఈ ఫస్ట్ టేబుల్ ని ఇలా పక్కన పెట్టుకోండి. మనం రెండో టేబుల్ చేద్దాం. రెండో క్వశ్చన్ ఏముంది 3x + 2y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. 3x + 2y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది y వాల్యూ కదా, ఇక్కడ 2y ఉంది, 2y ఈజ్ ఈక్వల్ ఈ +3x పడిపోతే -3x, -12 అడిపోతే +12. మనకు కావాల్సింది y ఒకటే. ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది, కోఎఫిషియంట్ కూడా మనకు అక్కర్లేదు కాబట్టి ఇంటూలో ఉన్నది అటువైపు పోతే బై అవుతుంది, -3x + 12/2 అవుతుంది, -3x + 12/2. ఇప్పుడు x y రాసుకోవాలి. x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తుంది, 0 సబ్స్టిట్యూట్ చేస్తే -3 + x 12/2, 3 × 0 0 + 12/2, 2 1 2 6. ఎంత వచ్చింది y వాల్యూ 6 వచ్చింది.
ఇప్పుడు నేను 2 పెడుతున్నా, మరి 1 కూడా పెట్టుకోవచ్చుగా మేడం. అంటే ఏంది 1 - 3 1 = 3, 12 - 3 అవుతుంది 9 అవుతుంది. 9 టేబుల్లో పోదు అంటే పాయింట్లలో వస్తుంది. మన పాయింట్లలో పెట్టే వాళ్ళు ఉంటే పాయింట్లో పెట్టండి. పాయింట్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఈజీ మెథడ్ లో మనం 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. -3 × 2 + 12/2 = -3 2 = 6 + 12/2. 6 12 నుంచి 6 పోతే 6/2. 2 1 = 2 3 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏం వచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు మనకు 2 టేబుల్ వచ్చాయి. టేబుల్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కావద్దునా, ఫస్ట్ టేబుల్ ఒక టేబుల్ సబ్స్టిట్యూట్ చేసి మొత్తం అయిపోయాకనే రెండో టేబుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫస్ట్ టేబుల్లోకి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా 0కి 1, 0కి 1 సబ్స్టిట్యూట్ చేసాం. 1కి 2 సబ్స్టిట్యూట్ చేసిన, 1కి 2 సబ్స్టిట్యూట్ చేసిన. ఈ క్వశ్చన్ అయిపోయింది. దీని పేరేంటిది? క్వశ్చన్ ఏముంది? x - y + 1 = 0. దీని మీద రాసేయాలి. ఏదైతే గీసామో ఆ రెండింటిని మనం వాటిని కలిపేసాము. ఇది ఒక గ్రాఫ్ అయిపోయింది. సెకండ్ చూడండి, x = 0కి 6 ఉంది అంటే 0కు 6 అక్కడ సబ్స్టిట్యూట్ 0కు 6. ఇక్కడ 2కి ఏముంది? 3 ఉంది. 2కి 3 పాయింట్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని ఇలా కలపాలి. కలిపాక ఇదేం క్వశ్చన్? 3x + 2y - 12 = 0. మనం ఫస్టే చెప్పుకున్నాం ఆన్సర్ చేసినప్పుడు a1/a2 ≠ b1/b2 అంటే మన ఆన్సర్ ఎలా వస్తుంది అనుకున్నాం? ఇంటర్సెక్ట్ వస్తుంది అనుకున్నాం. చూడండి మన క్వశ్చన్ లో కూడా ఇంటర్సెక్ట్ వచ్చిందా లేదా? అంటే నువ్వు చేసిన క్వశ్చన్ కరెక్టా కాదా కూడా వెరిఫై చేసుకోవడానికి మనకి ఈజీగా తెలిసిపోద్ది. మనకి x² గ్రాఫ్ కైనా తెలుస్తుంది, దీనికైనా తెలుస్తుంది. ఈ 2 గ్రాఫుల్లో కంపల్సరీ ఒక గ్రాఫ్ వస్తుందనా? మీరు ఖచ్చితంగా ఈ 2 గ్రాఫ్లను ప్రాక్టీస్ చేయండి, 6 మార్క్స్ తెచ్చుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.